Hey guys, welcome back to our YouTube channel. So మీ టైటిల్ చూసే ఉంటారు, thumbnail కూడా చూసే ఉంటారు. Yes, I planned a surprise trip అన్నమాట చింటూకి. I'm really excited because ఇవాళ మాకు ఫ్లైట్ ఉంది. చింటూ నేను ఇండియాలో ఉండిపోయాను, చింటూ మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చాడనమాట. జస్ట్ మా యానివర్సరీ కోసం మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చాడు చింటూ. సో దట్ యానివర్సరీ అయిపోగానే వి థాట్ ఓకే 1-2 days ఇండియాలో ఉండి దెన్ వీ కెన్ ఫ్లై బ్యాక్ టు ఆస్ట్రేలియా అని చెప్పి అనుకున్నాం. అది యాక్చువల్ ప్లాన్. ఇట్స్ బిన్ 3-4 days చింటూ వచ్చి కూడా. సో నేను షాపింగ్ చేయని చెప్తున్నా కానీ ఏం చెప్పట్లేదు. నేను ఎందుకు షాపింగ్ చేయమంటున్నా సడన్ గా అని చెప్పి అన్నారు. ఊరికి షాపింగ్ చేయి, ఇండియాలో బట్టలు బాగుంటాయి, ఆస్ట్రేలియా దొరకవు కదా. బికాస్ ఇక్కడ నిజంగానే మాకు చాలా రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగోదు. అసలు హీ హ్యాస్ నో ఐడియా దట్ ఐ ప్లాన్ ఎ సర్ప్రైజ్ ట్రిప్ ఫర్ హిమ్. ఆ ఆత్రము అంతా ఆపుకోలేక నిన్న ఈవినింగ్ అనుకుంటా ఐ రివీల్డ్ ఇట్ టు హిమ్. సో ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్దామని తెలిసిపోతుంది కదా. సో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక దెన్ రివీల్ చేద్దాం అనుకున్నాను, బట్ డిడ్ంట్ హ్యాపెన్ గైస్. మట్టి బుర్ర అండ్ ఆల్సో నా ఆత్రం. ప్రతిసారి యానివర్సరీకి చింటూవే ప్లాన్ చేశాడు. సో ఈసారి వై నాట్ నేను కూడా ప్లాన్ చేయొచ్చు కదా. అమ్మాయిలు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. అది అసలు ఆ అబ్బాయికి బుర్ర తిరిగిపోతుంది, ఇట్లా అని తిరిగిపోతుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు వియత్నాం. డీటెయిల్స్ అన్ని నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ఫాస్ట్ గా రెడీ అవ్వాలి. నేను ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. నేను అందరూ గ్లాస్ స్కిన్ అని చెప్పి చాలా మంది చాలా ప్రోడక్ట్స్ దాంట్లో చాలా హార్ష్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. సో దాని వల్ల స్కిన్ చాలా డ్రైగా, మన స్కిన్ కి బ్యారియర్ ఉంటుంది, అదంతా డ్యామేజ్ అయిపోయి ఇలా అవుతుంది అనమాట. బట్ నేను ఒక ప్రోడక్ట్ గురించి మీకు చెప్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు నేను కూడా ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి ఫ్లైట్ లో అండ్ బయట సన్ ఎక్స్పోజర్ వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో నేనైతే ఒక ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. నేనైతే ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళది రైస్ వాటర్ అండ్ సెరమైడ్ హైడ్రేటింగ్ ఫేస్ వాష్. మీ అందరిలో కొంతమందికి ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది దట్ రైస్ వాటర్ ఈజ్ ది బెస్ట్ ఫర్ స్కిన్ హైడ్రేషన్ కైనా బ్రైటనింగ్ కైనా రైస్ వాటర్ ది బెస్ట్ అనమాట. సో వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళు రైస్ వాటర్ అండ్ సెరమైడ్స్ ని కలిపేసి ఒక ఫేస్ వాష్ లో పెట్టారు, విచ్ ఈస్ ది బెస్ట్ అనమాట. సో ఐ షో యూ. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నా. సో ఇది జెల్ బేస్డ్ ఫేస్ వాష్ అనమాట. స్కిన్ చాలా మాయిశ్చరైజ్డ్ గా ఉంటది. అండ్ ఆల్సో ఇది సోప్ ఫ్రీ అనమాట. అంటే లాదర్ అప్ అవుతుంది కానీ స్కిన్ ని స్ట్రిప్ చేయదు యూజ్ చేసినా కూడా. సో దీంట్లో చిన్నగా స్క్రబ్ పార్టికల్స్ కూడా ఉన్నాయి, విచ్ ఇస్ ది బెస్ట్. ఐ థింక్ ఇట్ విల్ ఎక్స్ఫోలియేట్ మై స్కిన్ యాజ్ వెల్. రైస్ వాటర్ వల్ల స్కిన్ బ్రైట్ అవుతుంది, ఎక్స్ఫోలియేట్ అవుతుంది అండ్ ఆల్సో డార్క్ స్పాట్స్ కూడా ఫేడ్ అవుతాయి. అండ్ సెరమైడ్స్ వల్ల స్కిన్ చాలా మాయిశ్చరైజ్డ్ గా ఉంటది. అండ్ ఆల్సో ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు చాలా జెంటిల్ గా ఉంటుంది గైస్, బికాస్ అని రుద్దేస్తే మొహం అంతా చపాతీ పిండి లాగైపోతుంది. అలా కాకుండా కొంచెం స్లోగా. ఈ ఫేస్ వాష్ చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ గా ఉంది అండ్ డీప్ క్లెన్సింగ్ కూడా అవుతుంది నా స్కిన్. ఈ ఫేస్ వాష్ అన్ని వెదర్ కండిషన్స్ కి సూట్ అవుతుంది. నా ఫేస్ అయితే చాలా క్లీన్ గా అండ్ హైడ్రేటెడ్ గా అనిపిస్తుంది. గైస్ గ్లో చూసారా గైస్? నేను నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. బేసిక్ గా మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అనమాట. ఈ ఫేస్ వాష్ అలా చేయట్లేదు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, దీని మీద ఫర్ గ్లాస్ స్కిన్ అని ఉందన్నమాట. ఐ థింక్ ఇట్ ఇస్ ద బెస్ట్, ఎందుకంటే నా స్కిన్ కూడా చాలా హైడ్రేటెడ్ గా ఉంది. గైస్ నాకైతే ఈ ఫేస్ వాష్ చాలా చాలా నచ్చింది. ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ యాజ్ వెల్, కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెడతాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. అమేజింగ్ ప్రోడక్ట్. బేసిక్గా మీ అందరికీ తెలుసు రైస్ వాటర్ ఈజ్ ద బెస్ట్ ఫర్ స్కిన్ అని చెప్పి. సో గో బై దిస్ ప్రోడక్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోవాలి బికాస్ మాకు ఫ్లైట్ టైం కూడా అయింది. సో గైస్ ఇగ్నోర్ మై హెయిర్. ఇప్పుడే స్నానం చేసా. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 3 hours టైం ఉంది ఫ్లైట్ డిపార్చర్కి. మేము 30 minutes స్టార్ట్ అవ్వాలి ఇంట్లో నుంచి. నందు రెడీ అయిపోయిందని పెద్ద బిల్డప్ ఇచ్చింది పొద్దు నుంచి. ఒకసారి చూడండి. ఏంటి నందు, ఏంటి నందు ఇది? We have to go. యూట్యూబ్ లో హ్యాక్ ఉంటే ఒక ట్రై చేశాను బౌన్స్ అవ్వడానికి హెయిర్. యూట్యూబ్ ఇవి అన్ని అట్లా ఫాలో అవ్వకూడదు నందు. నాకు ఏడుపు వస్తుంది. అసలు ఎట్లా వస్తుంది చింటూ? కట్ చేయాలి. ఎందుకు పుడతారో కూడా. చింటూ ఎట్లా వ్లాగ్ ఆపరా? నేను సీరియస్ గా మాట్లాడుతుంటే. నేను కటింగ్ చేయించుకున్నా నా జుట్టు పట్టుకొని పీకడానికి. నాకు హెయిర్ కూడా లేదు గైస్. నందు జుట్టు కట్ చేయాలి, మనకు టైం లేదు. వీ హ్యావ్ టు గో. కార్లో కట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతా పదా. ఇట్లా కూర్చొని దాన్ని తీసి పీకి కొని అంత టైం లేదు. కట్ చేయమని చింటూ ఇంత జుట్టుని. ఇట్లా బాబు కట్ అదేదో ఉంటది, దాన్ని ఏమంటారు? ఏం కట్టినందు అది? తీవా ప్లీజ్ రా. అది అవ్వదమ్మా. కామెడీ అనుకుంటున్నావా? ఇట్లా పట్టుకొని లాక్కెళ్ళిపోతే వచ్చేస్తుంది. అరవద్దు అసలు దేర్ ఇస్ నో పాసిబుల్ వే.
వస్తుంది. బ్రెయిన్ ఉంటుంది చింటూ, బ్రెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా. నేను ఎలా ఆడిస్తే అలా ఆడతావు ఇప్పుడు నువ్వు. చూడు చూడు సైకిల్ అమ్మ చేసిందే పెంట పని. అరే కొద్దిగా ఉంది, కొద్దిగా కట్ చేసేరా, నాకు అంత పేషెన్స్ లేదు. నీ ఎక్స్ప్రెషన్స్ అర్థం కావట్లేదు. ఇంకోసారి నా బ్రష్ ఇక్కడ రావట్లేదా? అయితే నేను సెట్ చేస్తాను. హే గైస్, ఆల్రెడీ టైం అయిపోయింది. ఈ పార్ట్కి మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి. బట్ హాయ్ చెప్పు. కాదు, టైం అయిపోయింది. నీకు తెలియదు, అర్థం కావట్లేదు టైం అయిపోయిందని చెప్పి. మా లక్ష్మణ్ హాయ్ చెప్పు. లక్ష్మణ్ పొద్దున ఫుడ్ పెట్టాను ఆల్రెడీ, అయినా కూడా అరుస్తుంది ప్రతిరోజు ఇంతే. రాకొద్దు, నీకు వ్యాక్సినేషన్ లేదు, వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ అమ్మా. ఎవ్రీ సింగిల్ డే ఒక వ్లాగ్ వస్తుంది. నాకు నమ్మకం లేదు రా అంటున్నారు వాళ్ళు. యానివర్సరీ సిరీస్, ఒక ట్రిప్ సిరీస్ లాగా. So we both are wearing black couple. So guys, on the way to the airport. కొత్త కనిపించకుండా బ్యాగ్ అడ్డం పెట్టుకున్నావా? నువ్వేం చేసినా తెలిసిపోతా చింటూ. అది దగ్గర రావచ్చు కదా. అదే దగ్గర రా. ఏంటి అంటరాంతాల్లో కూర్చున్నావు? నేను ఇక్కడ కూర్చుంటే ఇప్పుడే కదా తిన్న, వాంతి వచ్చేలా ఉంది. అక్కడ హైట్ ఉంది మధ్యలో, అటు ఇటు కాకుండా. అసలు Wow. వద్దు ఇంకొదిలేసే. Wow. ట్రిప్ మొత్తం నేను పక్కన కూర్చొని పక్కన ఉండి వేరే పడుతుంది. ఇంకెందుకు పద, ఇంటికి వెళ్ళిపోదాం పద. క్యాన్సిల్. వెనక్కి వెళ్దాం పదగిరి. బండి తిప్పుగిరి. వావ్ వావ్ వావ్, సీట్ వస్తుంది. వావ్. అని ఏం చేయమంటే తీసే. ఎందుకు పెట్టావు ఇక్కడ సీట్? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. కళ్ళ హాస్పిటల్కి వెళ్దాం అన్నావు. దెబ్బలు పడతాయిరా. నువ్వు 3 months ఇండియాలో ఉండి ఏం చేసావు నీకే తెలియాలి. వియత్నాం వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళే ముందు రోజు కళ్ళద్దాల గురించి మాట్లాడుతున్నావు. ఈ ట్రిప్ అంతా ఎట్లా ప్లాన్ చేశానంటే, నేను 1 month బ్యాక్ ప్లాన్ చేశాను నేను. సో గైస్ నిజంగా ఈ సంవత్సరం అయితే నేను అసలు ఏమీ సర్ప్రైజ్ చేయట్లేదు. నేను జస్ట్ అలా వెళ్ళి ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి, సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యి సాటిస్ఫై అవ్వడానికి. సో ఏంటంటే ఐ థాట్ అబ్బాయిలు కాదు, అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా సర్ప్రైజ్ చేయాలి హస్బెండ్స్ ని అని చెప్పి. ఎవ్రీ టైం చేయాలి. అది ఒక రూల్ లాగా ఏం కాదు. ఇట్స్ జస్ట్ జెంటిల్మెన్ థింగ్స్ దట్ యూ షుడ్ డూ ఇట్ ఫర్ అ గర్ల్. అసలు చింటూ ఇప్పటిదాకా నన్ను అసలు ఒక్కసారి కూడా హనీమూన్ కి తీసుకెళ్లేదు. చింటూ ముందు ఏమన్నాడంటే, చింటూ అసలు ఇప్పటిదాకా ఒక్కసారి హనీమూన్ కి తీసుకెళ్ళామంటే ఆస్ట్రేలియా తీసుకెళ్ళకదరా అంట. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నామో అక్కడ తీసుకెళ్తే అది హనీమూన్ కాదు, వేరే ప్లేస్ కి. వేరే ఎవర్రా హార్న్ పట్టేది? నువ్వు ఇండియాలో ఉన్నదాన్ని నేను ఆస్ట్రేలియా తీసుకెళ్ళా. ట్రిప్కి వెళ్ళే ముందు గొడవ పడితే మాత్రం కారు నుంచి దిగిపోయి వెళ్ళిపోతా. నువ్వు ఏమైనా చేసుకో, గొడవ మటుకు కంపల్సరీ పడాల్సిందే. ఒకసారి చెప్పేది, నువ్వు ఇండియాలో ఉండేదాన్ని నేను ఆస్ట్రేలియా తీసుకెళ్ళా. దట్స్ వాట్ హనీమూన్ ఈస్. గిరి ఏం మాట్లాడాను గిరి. బై ద వే దిస్ ఇస్ గిరి గైస్. ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. గిరికి తెలుసు ఏది ఫ్యాక్ట్. సో ఆస్ట్రేలియా పోయినాం, అదే సాల్ మస్త్ ఎక్కువ. చూసారా, ఇది అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోకండి గైస్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు. లైట్ చేసుకోవద్దు. ఇంకో చేసుకుంటే ఇలానే చాలా ఖర్చుతో అడ్జస్ట్ కూడిన చేపిస్తారు. పని. మొత్తం నేనే ప్లాన్ చేసుకుని అన్ని బెస్ట్ ప్లేసెస్ 1 month ముందు నుంచి నేను మొత్తం రీసెర్చ్ చేసి వియత్నాంలో ఎక్కడెక్కడ బెస్ట్, ఏది బెస్ట్ అని చెప్పి ప్లాన్ చేశా గైస్. నేను రెడీగా ఉన్నా This is my- ఎగ్జైట్ అవ్వడానికి. ఏంటిది? నువ్వు అవుతావు కదా. మై సర్ప్రైజ్ టు మై హస్బెండ్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి 4 hours ఫ్లైట్. ఎంత గిరి? నందు చెప్పు. టోల్ ఎక్కినప్పుడు టికెట్ ఇస్తారు నందు, టోల్ దిగినప్పుడు డబ్బులు కట్టాలి. అదే తెలియదు నాకు. ఇచ్చుకుంటా పోతా ఉంటావు ఏంటి? ఎక్కడున్నా నా తలకాయలో మొత్తం గుజ్జంతా తినేసావు. నాకు ఈ మధ్య మతి మరిపి వస్తుంది. ఇందాక ఎక్కడ ఆపా నేనైతే ఎందుకంటే గిరి నా మీద తిప్పేస్తాను. ఎందుకు పడుతున్నావు? ఆల్రెడీ పడిపోయాను తెలుసు. ఇంకా ఒక చిన్న సేయింగ్ చెప్తా. అబ్బాయిలు సర్ప్రైజ్ ఇస్తారు, అది సర్ప్రైజ్ ఇస్తే అమ్మాయి ఎగ్జైట్ అవ్వాలి, అట్లే ఉంటుంది. జస్ట్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనే ధ్యాసలో ఇస్తారు తప్ప అది నాకు తనకి నచ్చిందా నచ్చలేదా అవేం థింక్ చేయరు. ఒకవేళ నచ్చకపోయింది అనుకో, ఓ మై గాడ్ నేను ఎంత చేసినా నచ్చలేదా అని అనుకుంటారు. చిన్న ఫ్లవర్ నుంచి పెద్ద ప్యాలెస్ వరకు ఏం చేసినా కూడా ఎదుటోళ్ళకి నచ్చాలి. కానీ అమ్మాయి సర్ప్రైజ్ ఇస్తే
టాప్ లెవెల్ ఇస్తారు గైస్, లైక్ నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ ఇస్తారు. అవును ఇస్తారు కొంతమందికి బ్రేకప్స్ లో కూడా. గుండెను కోసి నిన్ను అందులో దాచి వేరే వాళ్ళని దాచుతారు గుండెం కోసి. నువ్వు అలా చేస్తున్నావు ఏంటి? లేదు కొంతమంది. కొయ్యి చెప్తా, ఎందుకు వస్తుంది? కొయ్యి నీ గుండె. నేను పోయినా నీకుండే. ఇది పక్కకు ఫుల్ వామిటింగ్ వస్తుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, యాక్చువల్లీ నేను ఎక్సైటెడ్ ఉన్నా, బట్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు సీ చింటూస్ రియాక్షన్స్. చూసి ఓ వావ్ యా బాగుంది అంటావా? వావ్ అయ్యో హోటల్స్ కూడా చాలా డిఫరెంట్ బుక్ చేశాను నేను అన్ని. ఎప్పుడే చెప్పను వింటా చెప్పురా. సో ఇది వ్లాగ్స్ అన్ని ఎవ్రీ సింగిల్ డే వస్తాయి గైస్, డే 1 డే 2 మాకు నమ్మకం లేదు సార్, మాకు నమ్మకం లేదు దొర. కాశీ వీడియో అక్టోబర్ లో షూట్ చేయడం ఏంటి, తమరు డిసెంబర్ లో పోస్ట్ చేయడం ఏంటి? సగం కామెంట్స్ అవే అడుగుతున్నారు. ఓకేనా? ఏయ్ నెయిల్స్ పక్కన పెట్టు. ఈ నెయిల్స్ విషయానికి నేను వస్తా, మళ్ళీ వస్తా. ఇది కూడా ఉంది టాపిక్. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఇస్తా. కాశీ సెకండ్ పార్ట్ కూడా ఉంది. అది ఎప్పుడు వస్తుంది? అది ఫిబ్రవరిలో వస్తుంది, ఖచ్చితంగా ఫిబ్రవరిలో. నాకు ఈ ట్రిప్ నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అన్నట్టు అనిపించింది. అంటే లైక్ ఎందుకంటే నందు 3 బ్యాగులు, 3 చెప్పులు, 3 కొత్త అవుట్ఫిట్స్ కస్టమైజ్డ్ చేంజ్ చేసుకుంది. నెక్స్ట్ ఒక 10 అవుట్ఫిట్స్ 8 అవుట్ఫిట్స్ షాపింగ్ చేసింది. మీరు చూసుంటే లాస్ట్ ఎవరైనా కలిసి ఉంటే వెస్ట్ సైడ్ లో జూడియో చుట్టే తిరుగుతాం మేము లాస్ట్ 1 వీక్ నుంచి. నెయిల్స్ కి డబ్బులు తగలెట్టడం కాక నన్ను కూడా పట్టుకెళ్ళింది గైస్. ఎందుకంటే చింటూ కాళ్ళు దే లుక్ గ్రోస్, లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్. అబ్బాయిలు కాళ్ళు క్లీన్ చేసుకోవాలి, నీట్ చేసుకోవాలి. ఆర్ యు సీరియస్? ఇప్పుడు చూపి నీ మొహం మీద పెట్టా. They look really gross. I thought why not gift him a pedicure. నాకు కూడా ఏమో చేపించింది, నెయిల్స్ కట్ చేపించింది. వాడు ఏం చేశాడు తెలుసా? నెయిల్స్ తో పాటు దాని చుట్టూన్న తోలు కూడా పీకేశాడు. మంట చురుకు చురుకని. ఇదిగో వైట్ లైన్స్. ఇది తీసి పడిపోతుంది. తీసిన మొహానికి కొట్టరా? మొహంకేసి కొట్టమన్నావు. ఎట్లా కనిపిస్తా చింటూ? సో ఇంకా వీడియో అంతా ఇదే ఉంటుంది నందు డే 1 లో. ఆపే. సో బై గైస్, విల్ మీట్ యు ఎట్ ద ఎయిర్పోర్ట్ కాదు, ఫ్లైట్ లో. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో జనాలు ఉంటారు, జనాల మధ్యలో నువ్వు వీడియో తీయనివు, నువ్వు తీయవు, నన్ను తీయనివు. సో ఫ్లైట్ ఈసారి మొత్తం నేను వీడియో తీయడానికి చాలా రెడీగా ఉన్నాను. సో ఎంత ఎంబారస్మెంట్ అని ఎంత ఆక్వర్డ్ గా ఫీల్ వచ్చినా కూడా ఐ థింక్ ఐ విల్ డూ. మాకు నమ్మకం లేదు. విల్ మీట్ యు ఎట్ ద ఎయిర్పోర్ట్. యానివర్సరీ గిఫ్ట్ నువ్వే కొనుక్కున్నావా? నేను పే చేయనా? నందు 30-40 పర్ఫ్యూమ్స్ పీల్చింది. ఏందో తిక్క చేస్తుంది. తలకాయ తిరిగేసిందంట, మొత్తుగా ఉందంట. ఏందో తిక్క చేస్తుంది గైస్, చూడండి. బుడంకాయలా ఉంది. బుడంకాయ అదే ఇంత తెల్లగా ఉన్నావు ఏంట్రా? ఇంత రిఫ్లెక్షన్ మెరిసిపోతున్నావు ఏంట్రా బాబు? కాన్సు వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఓకే, ద చీజీ గార్లిక్ బ్రెడ్. అరే యాక్చువల్గా హెయిర్ కట్ అయిన తర్వాత నేను బాగున్నా కదా? చెప్పు, నిజం చెప్పు, బాగున్నాను లేదా? Look at this beautiful girl. Wow. Oh my god. Oh. గైస్ మూన్ వాక్ చేస్తున్నాడంట, చూడండి. అది మూన్ వాక్ లాగా లేదు, బాంబులు వేస్తూ వాక్ చేస్తున్నట్టుంది. మేము లిటరల్లీ అక్కడ జనాలు ఉంటే మూలకు వచ్చి ఎవరు కనబడకుండా వీడియోలు తీస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరు లేదు ఇక్కడ, 0 పీపుల్. ఎందుకంటే మాకు చాలా షై ఎక్కువ. ఐ జస్ట్ ఏట్ సమ్ ఫుడ్ అండ్ ఐఎమ్ ఈటింగ్ డెసర్ట్ రైట్. ఆర్ యూ సీరియస్ చింటూ? చాలా బాగుంది తెలుసా, అసలు అదిరిపోయింది. ఐ వాంట్ ఎ డెసర్ట్.
సో ఇప్పుడు మేము కోల్కతా, we landed in Kolkata and ఇక్కడ 2 hours layover and then we'll fly to Vietnam. So that's it for now guys and bye. Thank you for your understanding and patience. I shall update you on any further progress on this. Thank you. Guys, we arrived at Vietnam. Xin chào. Oh, this is our guy. వాడు కార్లో పట్టవనుకుంటా. హోటల్కి వెళ్ళాక విల్ గివ్ యూ హోటల్ టూర్. చింటుకు ఏ హోటల్ ఉంటున్నాం తెలియదు, సో ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ హిమ్ అండ్ ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. ఐ లవ్ యూ. ఆకలిస్తుంది. సో గైస్ ఇక్కడ అస్సలు ఇంగ్లీష్ రాదు, సో వీ నీడ్ టు గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ ఉంటుంది కదా, సో అది ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. చాలా కష్టం. నో వన్ నోస్ ఇంగ్లీష్ హియర్, నో వన్. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ మొబైల్ డేటా బట్ హీ డస్. సో వీఆర్ ట్రయింగ్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ దట్ our flight is delayed. Xin lỗi, chuyến bay của chúng tôi bị hoãn. ఏంటి వియత్నాం వస్తే ఇంగ్లీష్ వస్తుంది? అది కొంచెం ఒక రకమైన హోటల్ అన్నమాట. ఇట్స్ వెరీ ఫేమస్. సీక్రెట్. మీరు కూడా చింటుతో పాటు చూడండి, చింటు రియాక్షన్ చూద్దాం, ఓకేనా? సో గైస్, నందుతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆరెంజ్ మూవీలో జెనీలియా స్టార్టింగ్లో పువ్వులు చూసి ఎట్లా ఎగ్జైట్ అవుతుంది, ఆ రేంజ్లో ఎగ్జైట్ అయితే నందు సాటిస్ఫై అవుతుంది అనమాట. అదొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. మా హోటల్ అనమాట, డాల్సే బై విందాం. అమ్మో నా భయం వేస్తుంది చింటూ. ఏంట్రా ఆపేశాడు? సో గైస్, వాట్ ద హెల్, ప్యాలెస్ లా ఉంది హోటల్ అసలు. చింటూ, హౌ ఇస్ ఇట్? చాలా బాగుందిరా గైస్, అసలు లుక్ ఎట్ దిస్. సో గైస్, లుక్ ఎట్ దిస్ హోటల్, ప్యాలెస్. చాలా బాగుంది. యా, గోల్డ్ ఇదంతా. అవి కిడింగ్ అంటే గోల్డ్ ప్లేటెడ్ పైనంతా. ఎస్. సో గైస్, ఈ హోటల్ ఏంటంటే ఎవ్రీథింగ్ యూ సీ హియర్ ఇస్ రియల్ గోల్డ్ ప్లేటెడ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఈ హోటల్ చాలా ఫేమస్ అంట వియత్నాంలో. సో నాకు చింటూకి సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది. నన్ను అసలు ఎవరు తీయట్లేదులే, వీడియో తీసిన వేస్ట్, నేను ఉన్న వేస్ట్ వీడియో లాగా. గోల్డ్ Yes, గోల్డ్, రియల్ గోల్డ్. yes, real. రియల్ గోల్డ్. వాట్స్ యువర్ నేమ్? My name is Dương. యా, Dương. జాంగ్. Dương, yes. D-U-O-N-G. ఓకే, కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్. సో గైస్, చింటుకు అస్సలు ఐడియా లేదు. థ్యాంక్ యూ. ఓకే, క్లోజ్ యూర్ ఐస్. ఓకే, ఓపెన్. సో దిస్ ఇస్ ఆల్ గోల్డ్ హోటల్. పెట్టేంట్రా ఎంత పెద్దగా బ్రిడ్జ్. అదేంట్రా, మనం కపులని తెలీదా వీళ్ళకి? అటు సైడ్ ఒకళ్ళు ఇటు సైడ్ ఒకళ్ళు పెడతారా ఏంటి? చాలా పెద్దగా ఉంది బెడ్. ఓకే And if you need any help, press number 0 on the phone. సార్, ఎలా ఉంది మీ సర్ప్రైజ్? చాలా బాగుంది. యూ లైక్ ఇట్? థ్యాంక్ ఆ బెడ్ ఏంద్రా అంత పెద్దగా ఉంది? 10 మంది పడుకోవచ్చు ఆ బెడ్ మీద. సో గైస్, నేను మీకు రూమ్ టూర్ ఇస్తా, ఓకే?
సో ఇదంతా రియల్ గోల్డ్ అంటే అసలు నేను నమ్మలో నమ్మకూడదు అర్థం కావట్లేదు. అండ్ ఫస్ట్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఫస్ట్ బాత్రూమ్ చూద్దాం. వావ్, ఏంట్రా ఇది? పార్టీ కూర్చున్నది గోల్డ్ రా. తప్పురా, గోల్డ్ మీద కూర్చుంటారా? ఒకరా గోల్డ్ అసలు దేవతలా చూస్తారు. మరి ఎలా అయింది 5 days? సో గైస్ ఇది ఏంటంటే వామిటింగ్ వస్తే ఇక్కడ అంట. సో దిస్ ఈస్ ద వాష్రూమ్ అండ్ అంతా గోల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్. అండ్ బాత్ టబ్ అండ్ ఇది షవర్ ఏరియాలో కూడా గోల్డ్. వావ్, మేము గోల్డ్ హోటల్లో ఉన్నాం. సో గైస్ ఎర్లీ మార్నింగ్ 5 అయింది. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్. సెకండ్ ఫ్లైట్ డిలే అయింది, 1 hour డిలే అయింది. కొంచెం దూరం పెట్టుకో, మొహం భయపడతారు చూసి. నువ్వు పడుకుందాం లాగా ఉండు. నందు ఇస్ టైర్డ్, పడుకుంది. సో మార్నింగ్ 5కి రావడం ఏంటి హోటల్కి అసలు అర్థం లేకుండా. ఇప్పుడు 6 o'clockకి బ్రేక్ఫాస్ట్ పెడతారు నందు, ఫ్రీ బ్రేక్ఫాస్ట్. అది మిస్ అయితే ఎట్లా? ఇక్కడ ఏందో అన్ని 100,000 500,000 $1 million లో ఉన్నాయి గైస్ కరెన్సీ అంతా. సో ఇక్కడ US వాడతారు అండ్ డాంగ్స్ వాడతారు. ఈ డాంగ్స్ అనేవి మిలియన్లో ట్రిలియన్లు ఎందుకున్నాయంటే చాలా డబ్బులు ప్రింటింగ్ చేసేసి లైక్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సర్లే, సోషల్ స్టడీస్ చదువుకోండి గైస్, బై. ఫ్రీ కదా అని చెప్పి ఇప్పుడు ప్రింటింగ్ చేసుకుంటా పోతే ఇట్లానే ఉంటుంది, వాల్యూ కూడా ఉండదు. సో గైస్, గుడ్ నైట్. వీ విల్ సీ యూ టుమారో మార్నింగ్.